ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చూసుకొని నర్సరావుపేట నుంచి అయితే ఆఫ్టర్నూన్ కల్లా గుంటూరు అయితే వచ్చేసాము. ముందైతే మా ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 3:34 కల్లా మళ్ళీ అక్క దగ్గర పిల్లల్ని వదిలిపెట్టానని చెప్పాను కదా! సో, అక్కడికి వచ్చేసానమాట. అక్క ఏం చేసిందంటే కొంచెం నియర్‌గానే మా మామయ్య వాళ్ళు ఉంటారు. అక్కడే అమ్మమ్మ ఉంటది. పిల్లని వాళ్ళకి కూడా చూపించి అక్కడ ఆడిపించినట్టు ఉంటదని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళిందనమాట. అయితే 5:30 కల్లా 'పుష్ప' సినిమా వస్తుంది కదా! అంటే మా మామయ్య వాళ్ళు డైరెక్ట్‌గా నెట్ కనెక్షన్ తీసుకోవడం వల్ల మా టీవీ రాదని ఇంక ఇంటికైతే వద్దాం అక్క వాళ్ళ ఇంటికి అని చెప్పి బయలుదేరితే చూసారు కదా ఎంత గాలి ఎంత ఇదంటే ఆ ఒక్క 2-3 నిమిషాలైతే ఖాళీ ప్లేస్లో నడుస్తున్నా కూడా పిడుగు పడిద్దేమో అనంత భయం వేసింది. మామూలుగా చెట్టు కింద నుంచి ఉంటే అలా భయం వేసింది కదా, సో ఖాళీ ప్లేస్లో వచ్చినా కూడా అలా భయం వేసింది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసి చల్లగా ఉంది కదా, అదిగాక కరెంట్ పోయిందని చెప్పి కిందే కూర్చుంటే ఐస్ క్రీమ్ వచ్చిందనమాట. ఇది సినిమాలో తరుణ్ చెప్పినట్టు వర్షాకాలంలో అంటే వర్షం చల్లగా పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీ ఎవరైనా తింటారు, కూల్ క్లైమేట్ కూడా ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని చెప్పినట్టు అలా చెప్పాడు కదా అని చెప్పి మేము కూడా ఐస్ క్రీమ్ వచ్చారు, పిల్లలు ఏం గోలగోల చేస్తున్నారని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇక నేనే అనుకుంటే నా కూతురు అని గోలగోల చేసింది, దెబ్బకి జలుబు కూడా వచ్చిందనమాట. అదిగాక కొంచెం సమ్మర్గా ఉండి వేడిగా ఉంటున్నాం కదా, కొంచెం ఏసీ కూడా వేయడం వల్ల కొంచెం కోల్డ్ అయితే వచ్చిందనమాట. ఇక 5:30 అయ్యేటప్పటికి కరెంట్ కూడా వచ్చేసింది, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. ఇంకా ఐస్ క్రీమ్ అంతా తినేసి కాసేపు పిల్లల్ని కిందనే అక్కడ అపార్ట్మెంట్లో కొంచెం బాగా ఆడిపించుకోవడానికి ప్లేస్ ఉంటే అక్కడే ఆడిపించుకొని ఇంకా పైకి వెళ్ళిన తర్వాత 'పుష్ప' సినిమా అయితే పెట్టేశాము. ఇంకా పిల్లలకు వచ్చేటప్పుడు అక్కడే డిన్నర్ పెట్టేసుకొని మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇక మమ్మల్ని అయితే పికప్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక ఇక్కడ నైనిస్ట్రీకి అక్క స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఎండకి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇదైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టిందనమాట. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.